బ్రేకింగ్ చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. టీవీకే పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. టీవీకే పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ప్రారంభ దశలోనే సీబీఐ విచారణ కోరడం సరికాదంది మద్రాస్ హైకోర్టు. ఇక న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చొద్దంటూ స్పష్టం చేసింది. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది మద్రాస్ హైకోర్టు. అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కరూర్ తొక్కిసలాట ఘటనలో మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రభుత్వాన్ని వివరణ కోరింది కదా, ఎలా ఉండబోతోంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇవాళ మద్రాస్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో టీవీకి ఒక రకంగా ఇది షాక్ అని చెప్పక తప్పదు. నిజానికి మనకు తెలుసు, కరూరు ఘటనలో ఇప్పటికీ 41 మంది ఈ తొక్కిసలాట్లో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. వెంటనే రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీష్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ కూడా నియమించింది. ఇప్పటికే ఆమె డ్యూటీలో ఇదే పనుల విచారణ కొనసాగించే పనిలో ఉన్నారు. అయితే స్వయంగా టీవీకి అధినేత ఎవరైతే విజయ్ ఉన్నారో ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు జరిపించాలని మొదటి రోజు డిమాండ్ చేశారు. ఆ మేరకు సరిగ్గా ఒక 4 రోజుల క్రితం ఆయన మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విచారణ కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలో దిగారు. ఆ మేరకు మీరు ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దసరా సెలవుల నేపథ్యంలో చివరకు విచారణ ఇవాళకు వాయిదా పడింది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే దీనిపైన ఒక కీలకమైన జడ్జిమెంట్ రావడం జరిగింది. ఏదైతే టీవీకే వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. అసలు విచారణ ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పుడే తాము సిబిఐ విచారణ కోరడం ఏమాత్రం వాళ్ళు సమంజసం కాదు. ఇప్పుడే అట్లాంటి జడ్జిమెంట్ తాము ఇవ్వబోము అంటూ కూడా తమిళనాడు రాష్ట్ర అత్యున్నత ధర్మస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా రాజకీయాలకు దయచేసి కోర్టులను వేదికగా చేర్చవద్దు అంటూ కూడా ఒక రకంగా టీవీకేకు మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసిందని కూడా చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈ ఘటన పైన ఒక ప్రాథమిక నివేదిక కూడా మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఏదైతే ఇప్పటికే కొంతవరకు విచారణ జరిగి ఉంటుంది కాబట్టి ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి తమకు సమర్పించాలంటూ కూడా మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. మరి మొత్తంగా ఒక రకంగా ఈ జడ్జిమెంట్ విజయ్ పార్టీకి కొంత చెంప పెట్టే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ వ్యవహారం పైన కొన్ని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే అంటే తమిళనాడు పోలీస్ శాఖ మాత్రం మొత్తం వ్యవహారానికి విజయ్యే బాధ్యుడు అన్నట్లుగా తమిళనాడు పోలీసులు భావిస్తున్నారు. స్వయంగా డీజీపీ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. ఆయన దాదాపు 6-7 గంటలు ఆలస్యంగా ఆ సభాస్థలికి రావడం వల్లనే జనాలు మరింతగా పోగొవడం వల్లనే ఈ స్థాయి పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా విజయ్యే కారణం అంటూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈయన మరోవైపు దీనికి ప్రతిగా ఆయన నేరుగా హైకోర్టుకి వెళ్లి సిబిఐ విచారణ కావాలని కోరిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ఇట్లాంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కొంత సర్ప్రైజ్ గా ఉంటుంది. మరి టీవీకే దీనిపైన మళ్ళీ అప్పీల్కి వెళ్తుందా లేక కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తూ మొదట రాష్ట్ర ప్రభుత్వ విచారణకు సిద్ధపడుతుందనేది మాత్రం కొంత తేలాల్సి ఉంది. అదేవిధంగా మురళి, ఇటు వివరణకి గడువు ఏమన్నా విధించిందా? ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది కదా కోర్టు. మరి విచారణ ఏ కోణంలో ఉండబోతోంది? తప్పనిసరిగా ఇప్పటికే రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశ్ రంగంలోకి దిగారు. తనదైన శైలిలో విచారణ చేసుకుంటూ పోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో అనేక సంచలనాత్మక కేసులకు ఈవి నేతృత్వంలోని విచారణ కొనసాగింది. ఆ మేరకు జడ్జిమెంట్ వచ్చింది. చాలా సమర్థవంతమైన న్యాయమూర్తిగా అరుణా జగదీశ్ కు పేరుంది. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనూ ఈ విచారణ బాధ్యతను ఆమెకు అప్పగించారు. కాబట్టి ఆ విచారణ పట్ల తమిళనాడు ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ విజయ్ లో కొంత అనుమానాలు ఉన్నాయి. మనకు తెలుసు, ఆయన ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. నన్ను టార్గెట్ చేయండి, నా అభిమానుల్ని, నా ఫ్యాన్స్ ను కాదు అంటూ ఆయన సీరియస్ గా ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీంట్లో ఈ వ్యవహారం వెనక అసలు నిజాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి అని విజయ్ వ్యాఖ్యానించడం ద్వారా ఇంకా ఏదో జరిగింది, ఏదో దాగి ఉంది, ఏదో కుట్ర జరిగిందన్న అనుమానాలు విజయ్ కూడా ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొత్తంగా ఈయన ఈ కమిషన్ విచారణ ఎదుర్కొంటారా లేక దీనిపై మళ్ళీ ఒకవేళ సుప్రీంకోర్టుకి ఏమన్నా వెళ్ళి మళ్ళీ సిబిఐ అప్పీల్ కోసం ఆయన సిబిఐ దర్యాప్తు కోసం అప్పీల్ చేస్తారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ పైన టీవీకే పార్టీ ఇంకా కూడా రెస్పాండ్ కాలేదు. మొత్తంగా ఈ జడ్జిమెంట్ అయితే కొంత సంచలనంగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థాంక్యూ మురళి.